రామంతపూర్ ఆదివారం జనవరి 19, 2025 ఉదయం 11 గంటలు రామంతపూర్లో ముదిరాజ్ సంక్షేమ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముదిరాజ్ బంధువులు, బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రామంతపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బుర్ర మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు బీసీల సమగ్రాభివృద్ధికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రామంతపూర్ జ్యోతిరావు పూలే సేవా సంఘం అధ్యక్షులు మహేందర్ ముదిరాజ్, గంగపుత్ర సంఘం అధ్యక్షులు దీటి మల్లయ్య మాట్లాడుతూ బీపీ మండల్ వంటి మహనీయుల సేవలను స్మరించుకోవడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పి శంకరయ్య, బి శ్రీశైలం, జి శంకరయ్య, డి విజయ్ కుమార్, లక్ష్మణ్, డి శ్రీనివాస్, మురళి, రాజపాల్, జి సురేష్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ముదిరాజ్ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గంగపుత్ర దీటి మల్లయ్య గారికి, మరియు 9వ డివిజన్ అహ్మద్పూర్ 9వ డివిజన్ కార్పొరేటర్ అయిన శ్రీవాణి గారికి, మరి ఇక్కడ వచ్చిన కుల సంఘ నాయకులకు, మరి నా ముదిరాజ్ బంధువులకు ప్రత్యేక ధన్యవాదాలు, సంక్రాంతి శుభాకాంక్షలు, దోసోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం బీసీ గణన అని అంటున్నారు. ఈ 25 సంవత్సరం బీసీ గణనకు ముందుకు వచ్చింది. ఈ 25 సంవత్సరానికి ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే మన ప్రతి బీసీలకు, ఒక అణగారిన వర్గాలకు లేకుండా ప్రతి బీసీలకు ఈసారి అవకాశం వస్తుంది. సర్పంచ్లే కానీ, వార్డు మెంబర్లే కానీ, మనం ప్రతి సంఘాలు, ముద్రా సంఘం, రజక సంఘం, పద్మశాల సంఘం, గౌడ సంఘం, యాదవ సంఘము, ప్రతి సంఘాలకు అందరూ ఒక యూనిట్గా ఉంటే మనము సాధించలేనిది ఏదైనా సాధించగలుగుతాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని బీసీ సంఘాల ఐక్యతతో ముందుకు పోవాలని ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్క సంఘ నాయకులకు, మరి మా సంఘ పెద్దలకు